అభినయ దర్శన్ ఈరోజు అతని మీద అటాక్ అనేది జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఏమైంది, ఏం జరిగింది అంటే ఏదేమైనా అంటే మతాల మధ్యలో గొడవనా ఇది, లేదంటే ఏదైతే ప్రచారంకు తిరుగుతా ఉన్నాడో మరి ఇది ఏమైనా పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా? డౌట్ ఏంటంటే ఇది ఫేమ్ కోసం కొంచెం ఏదో చేస్తా ఉన్నారు అనేది ఒకటి అంటా ఉంటే అంత అవసరం లేదు. ఎందుకంటే బ్లడ్ వచ్చంత ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేది విజువల్స్ కూడా నేను మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ బానే ఓకే కొట్టి అటాక్ చేసి వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఇంకా కొన్నిట్లలో మొత్తం పాయింట్ మొత్తం చింపినట్టు అండ్ కళ్ళు తెరిచి మళ్ళీ ఒకటేసారి కళ్ళు మూసిండు. అప్పటికి కూడా బాగానే ఉన్నాడు. అసలు ఏంటిది, నిజంగా ఏమనుకోవచ్చు దీన్ని? అంటే ఏమన్నా కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు అనుకోవచ్చా? ఎటు పోతుంది, ఏం జరుగుతా ఉన్నది అసలు? వీడియో కంటిన్యూషన్ ఎట్లా తీశారు ఆ భయంలో అనేది ఒక డిఫరెంట్ డౌట్ అనేది అయితే ఉంది. అంటే ఇది ఒక పబ్లిక్ స్టంట్ అనుకోవచ్చా, ఇది అనుకోవచ్చా? నేను ఇక్కడ ఈ వీడియోలు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది యాక్టింగ్ ఏమో అనుకున్నా నేను. ఎందుకంటే ఫస్ట్ ఒక వీడియో క్లిప్ లో బాగానే వాళ్ళు కొట్టేశారు, వెళ్ళిపోయినాక లేచి లేవడ్డాడు, డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి. అక్కడ కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో క్లిప్ లా నేనేమంటా ఉన్నానంటే పబ్లిక్ స్టంట్ ఏమైనా చేస్తా ఉన్నారు అనుకోవచ్చా? ఇంకా కోమాలనే ఉన్నాడని చెప్తా ఉన్నారు. మరి నిజంగానే కోమాలు ఉన్నాడా? ఏం జరుగుతా ఉన్నది అసలు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ఇంకోటి ఆలోచించండి. ఇది మొత్తం వైట్ ఉంది. ఇక్కడ షూట్ చేస్తా ఉంటే అతను ఆ అరిచే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయ్యగారు ఆయనే షూట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి ఇది మొత్తం వైట్ ఉంది. మళ్ళీ ఒకసారి ఆ టెన్షన్ లో కూడా కెమెరా సెట్టింగ్ చేసింది. ఏమైంది అంటాడేంది? కళ్ళ ముంగటే జరుగుతుంది కదా. అయ్యగారు ఏమైంది అంటాడేంది? నాకు అర్థం కాదు. ఏమన్నాడు? ఏం కాలే అసలు అన్నాడు. ఏం కాలే అసలు అన్నాడు అభినయ దర్శన్ పాస్టర్. ఏం కాలే అసలు అన్నాడు. దీని తర్వాత ఏం జరిగింది? అది కాదు ఇప్పటిదాకా షూలు వేసుకున్న అబ్బాయి బానే ఉన్నాడు కదా, మరి అబ్బాయి ఎందుకు మళ్ళీ కింద పడ్డాడు? ఇగో ఈ అబ్బాయి షూ చూడండి. ఇగో ఈ షూ నేనేమన్నా అంటే ఈ అబ్బాయి బానే ఉన్నాడే ఇప్పటిదాకా. అభినయ పాస్టర్ కు ఫస్ట్ ఆయన లేచిండు, తర్వాత మళ్ళీ ఇంకో క్లిప్ లా పడుకొని ఉన్నాడు. ఆయన అయ్యగారు అంటా ఉన్నారు. తర్వాత ఆయనను పట్టుకొని వీళ్ళు వచ్చి ఈ అబ్బాయి బాగానే వచ్చిండు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఈ అబ్బాయి మెడకి ఏంది అది? ఇదేంది ఇది? నిజంగా గంతా డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పు? హాయ్ హలో వెల్కమ్ టు EN6 TV. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు కొన్ని విజువల్స్ కావచ్చు కొన్ని వచ్చినాయి. అభినయ దర్శన్ పాస్టర్ ఆయన ప్రీవియస్గా ముందు హీరోగా సినిమా ఫీల్డ్లో యాక్ట్ చేయడం జరిగింది, తర్వాత పాస్టర్గా కూడా చేయడం జరిగింది. తర్వాత ఆయన ఒక పార్టీ పెట్టి ప్రజలలో తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఈరోజు అతని మీద అటాక్ అనేది జరిగిందని చెప్తా ఉన్నారు. అభినయ దర్శన్ పాస్టర్కి కాల్ చేస్తే ఫోన్ కలవట్లేదు అభినయ దర్శన్ పాస్టర్ది. మరి ఏమైంది, ఏం జరిగింది అంటే ఏదేమైనా అంటే మతాల మధ్యలో గొడవనా ఇది, లేదంటే ఏదైతే ప్రచారంకు తిరుగుతూ ఉన్నాడో ఆయన విలేజ్లకు తిరుగుతూ ఉన్నాడో మరి ఇది ఏమైనా పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా, లేదంటే ఇది ఏ విధంగా చూడొచ్చు అనేది ఒక కన్ఫ్యూజన్గా అయితే ఉంది. అంటే కొంతమంది డౌట్ ఏంటంటే ఇది ఫేమ్ కోసం కొంచెం ఏదో చేస్తూ ఉన్నారు అనేది ఒకటి అంటా ఉంటే అంత అవసరం లేదు. ఎందుకంటే బ్లడ్ అంత చేసేంత అవసరం అయితే అభినయ దర్శన్ పాస్టర్కి అంత అవసరం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా చేసినాం కాబట్టి ఆయన మెంటాలిటీ తెలుసు. కొంచెం ఉల్లారెడ్డి మనిషిగానే కొంచెం బోలారెడ్డి లాగానే ఉంటాడు కాబట్టి ఆయన ఏదన్నా కొంచెం జెన్యున్గానే ఉంటాడు. ఏదేమైనా మొత్తం మీద అంటే మత కుల్లాలం కావచ్చు లేదా మతాల మధ్యలో ఏదైనా మనిషి మీద అటాక్ చేసి మరీ అంత అంటే అతను కొంచెం స్ప్రోలో లేరని చెప్తా ఉన్నారు. ఆ విధంగా చేయడం అయితే ఎవరైనా సరే అది రాంగ్. ఏదైనా అంటే మాట్లాడుకోవాలి, ఏదైనా చేయాలి తప్ప ఈ విధమైన చర్యలకు పాల్పడడం అనేది ఇది చాలా రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేది విజువల్స్ కూడా నేను మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కారు ఏం జరుగుతూ ఉన్నది ఒకసారి చూడండి.
వెంబడి పడతా ఉన్నారు. హ్యాండ్స్కి గ్లౌజులు వేసుకొని మరీ అటాక్ చేశారని చెప్తా ఉన్నారు. అంటే ఒక ప్రీ ప్లాన్గా ఆల్రెడీ ప్రీవియస్గా కూడా కొన్ని ఆడియోలు వినడం జరిగింది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చేస్తా, నా గురించి తెలియదు అనే విధంగా కొంచెం థ్రెట్ కాల్స్ కూడా రావడం జరిగింది. కొన్ని ఆడియో రికార్డ్స్ కూడా మనం వినడం జరిగింది. ఏదేమైనా పొలిటికల్గా కావచ్చు, ఇంకో విధంగా ఇక్కడ పాస్టర్గా కావచ్చు, ఈ విధమైన చర్యలకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆయనకి ఏం కాలేదు కాబట్టి ఓకే, ఏమైనా జరిగి ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక్కసారి చూడండి, ఇది ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కొంచెం అనుమానం లాగా అనిపిస్తా ఉన్నది. అంటే ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఏదో అంటే ఇది మజాకా అనుకోవద్దు. ఒకసారి మీరు కూడా చూడండి, ఇక్కడ కొడతా ఉన్నారు, ఇక్కడ ఇతను ఇక్కడ ఉడుతా ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇంకొక వ్యక్తి వస్తా ఉన్నాడు, ఇక్కడ ఇద్దరు. ఇతను కొట్టే సైడ్ ఓట్లేదు, ఎవర్రా మీరు అనుకుంటా. ఈయన ఇటు సైడ్ ఉడుతున్నాడు, ఈయన కబుర్ ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యగారు అంటుండు, అయ్యగారు ఏడున్నాడు, ఈయనేడున్నాడు. ఈ వీడియో బాగానే తీసి ఇక్కడ చెల్లిపోయి లేచిండు, ఇక్కడ అప్పుడు దర్శన్ పాస్ లేచిండు, ఈయన మళ్ళా కురుకుతా ఉన్నాడు. కారుకి అయితే ఏం అవ్వలేదు. ఈయన ఇక్కడ బాగానే లేచి నిలబడ్డాడు. అభినయ్ దర్శన్ పాస్టర్ బాగానే ఇక్కడ లేచి నిలబడ్డాడు. మరి ఇక్కడ బాగానే ఓకే కొట్టి అటాక్ చేసి వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఇంకా కొన్నిట్లలో మొత్తం పాయింట్ మొత్తం చింపినట్టు అండ్ అని చూపిస్తున్నారు. పాయింట్ మొత్తం చిరిగిపోయి బట్టలు మొత్తం చింపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీఅటాక్ చేసిరా, ఏం జరిగింది అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. అంటే ఇది ఏదైనా స్టంట్ అనుకోవచ్చా, ఇంకోటి అనుకోవచ్చా అనే ఒక డౌట్ మాత్రం 100% ఉందనుకోవచ్చు. ఇక్కడ బట్టలు ఏం చినగలేదు, అక్కడ చూస్తే కట్ చేస్తే దాని తర్వాత పాయింట్ కావచ్చు, అది కావచ్చు, చినిగి ఉన్నాయి. కాబట్టి ఒకసారి అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏదేమైనా ఇలా కొట్టడానికి కావచ్చు, ఎవరైనా ఇన్ కేస్ పర్సనల్ పొలిటికల్ అటాక్ అనుకోవచ్చా, లేదంటే మత కొల్లాలం అటాక్ అనుకోవచ్చా ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. దీని తర్వాత ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇక్కడ మొత్తం జినిగింది, అక్కడ లేచి లేవడ్డాడు. ఇక్కడ కళ్ళు తెరుస్తాడు ఒకటేసారి, ఆగు కళ్ళు తెరిచి మళ్ళీ ఒకటేసారి కళ్ళు మూసిండు. అప్పటికి కూడా బాగానే ఉన్నాడు. అసలు ఏంటిది, నిజంగా ఏమనుకోవచ్చు దీన్ని? అంటే ఏమన్నా కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు అనుకోవచ్చా? ఎటుపోతుంది, ఏం జరుగుతూ ఉన్నది అసలు? పొలిటికల్గా ఈ అటాక్లు కావచ్చు, ఇవి కావచ్చు, ఒక విధంగా ఇది వేరేలాగా మారింది. ఇది అంటే భయం లేకుండా కావచ్చు, ఇంకోటి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ప్రతిదాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ ఘటనకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కంపల్సరీ పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈయన ఏదో కార్ రిపేరింగ్ సంథింగ్ ఏదో ప్రచారం తిరుగుతూ ఉంటే కార్ ఖరాబ్ అయింది, వెనక డిక్కి ఒక రోజు మేము గ్యాప్ తీసుకున్నాము, ఆ మెకానిక్ షెడ్కి వెళ్తూ ఉంటే ఇది జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎట్లా వీడియో తీయగలిగినారు, వీడియో కంటిన్యూషన్ ఎట్లా తీశారు ఆ భయంలో అనేది ఒక డిఫరెంట్ డౌట్ అనేది అయితే ఉంది. అంటే ఇది ఒక పబ్లిక్ స్టంట్ అనుకోవచ్చా, ఇది అనుకోవచ్చా, లేదంటే వాస్తవంగా నిజంగానే ఈయన మీద అటాక్ చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? నాకు ఇక్కడ వీడియోలు కొంచెం పరిశీలించి చూసినప్పుడు కొంచెం ఒక అనుమానం అనేది వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. దీన్ని వేరేలాగా తీసుకోవద్దు. నేను ఇక్కడ ఈ వీడియోలు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది యాక్టింగ్ ఏమో అనుకున్నా నేను. ఎందుకంటే ఫస్ట్ ఒక వీడియో క్లిప్లో బాగానే వాళ్ళు కొట్టేశారు, వెళ్ళిపోయినాక లేచి లేవడ్డాడు, డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి. అక్కడ కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో క్లిప్లా మొత్తం బట్టలు చినిగిపోయినాయి. అయ్యగారు అంటున్నాడు ఈయన వచ్చి. అయ్యగారు ఏందో మొత్తం ఏడికాడికి చింపిర్రు, లోపల పైన చెడ్డి కూడా చింపిర్రు. ఈ కొట్టిన దాంట్లో ఈ వ్యక్తి కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు? ఇగో ఈయన, ఈ వ్యక్తి
ఈయన ఎవరైతే ఉన్నారో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒకసారి అంటే నేను చెప్పిందే నిజమని అనుకోవద్దు. ఇక్కడ ఒకసారి మీకు ఒక క్లిప్ చూపిస్తాను నేను. ఇక్కడ ఇది కార్ స్టార్ట్లో లేదు, కారు స్టార్ట్లోనైతే లేదు. మరి కార్ స్టార్ట్లో ఉండాలి కదా ఇన్ కేజ్ ముందుకెళ్ళాలంటే. ఇది అనుమానం మాత్రమే, దీన్ని నిజంగా అనుకోవద్దు, దీన్ని తప్పుదారి పట్టిస్తున్నాం అనుకోవద్దు, అనుమానాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. ఈ కార్ ఇక్కడ కార్ స్టార్ట్లో లేదు. ఇక్కడ గ్లౌజులు వేసుకొని మాస్క్ పెట్టుకొని ఒక అబ్బాయి వస్తూ ఉన్నాడు చూడండి. ఇగో ఇక్కడ మీకు ఇప్పటిదాకా చెప్పినా నేను ఆ డ్రెస్ వేసుకున్న అబ్బాయి ఇగో ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈ డ్రెస్ అబ్బాయి అక్కడ కనిపించినట్టు అనిపించింది నాకు. ఇక్కడ అబ్బాయికి జెన్యున్ గా బ్లాక్ ప్యాంట్ ఉంది, వైట్ టీషర్ట్, గ్రే కలర్ టీషర్ట్ ఉంది. ఒకసారి నిజంగానే ఆ అబ్బాయికి ఇట్లా బ్లాక్ కలర్ ప్యాంట్, గ్రే కలర్ టీషర్ట్ అయితే ఇది ఒక డ్రామానే అనుకోవాలి మాత్రమే. దీన్ని నమ్మమని చెప్పట్లా నేను. ఇగో ఈ అబ్బాయికి ఇక్కడ బ్లాక్ ప్యాంట్ ఉంది. ఒకసారి మీరు గమనించాలి, బ్లాక్ ప్యాంట్ ఉంది. ఇగో ఇగో నేనేమంటా ఉన్నానంటే పబ్లిక్ స్టంట్ ఏమైనా చేస్తూ ఉన్నారు అనుకోవచ్చా? ఇంకా కోమాలనే ఉన్నాడని చెప్తా ఉన్నారు, మరి నిజంగానే కోమాలు ఉన్నాడా? ఏం జరుగుతూ ఉన్నది అసలు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇన్స్టాలో కామెంట్స్ మాత్రం ఏమని వస్తూ ఉన్నాయి, యాక్టింగ్ సూపర్, భలే కామెడీ చేస్తున్నారు బ్రో. ఇది మొత్తం మీద అంటే ఇక్కడ ఏమైనా గొడవలు లేపడానికా, లేదంటే ఇదివరకే ప్రవీణ్ పగడాల గారిది కూడా సేమ్ జరిగింది కాబట్టి ఏది జరిగినా నిజంగా ఇది ఇన్ కేస్ రియలే అయితే ఈ విధమైన అటాక్ చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఎవరి మీద అయినా సరే ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి తప్ప ఈ విధమైన చర్యలకు పాల్పడడం కానీ ఈ విధంగా చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న క్రౌడ్ కూడా వచ్చారు, వాస్తవంగా క్రౌడ్ ఉన్నారు కదా, మీరు ఎట్లా అనుకుంటారు సంతోషం అంటే అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే ఆ విధంగా అనిపించింది కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఇంకొక విజువల్ మీకు, ఈ విజువల్ ఫుల్గా చూపిస్తా, ఈ కార్ విజువల్ ఫుల్గా చూపిస్తా మీకు. ఇగో ఇక్కడ టీషర్ట్, వైట్ టీషర్ట్ ఉంది కానీ వేరే పైన లేదు, ఇది బ్లూ కలర్ జీన్స్. ఇది ఈయన కూడా గ్లౌజులు ఉన్నాయి. వాస్తవంగా నిజంగానే అటాక్ అనుకోవచ్చు. అంటే అంటే అక్కడే ఈయన అయ్యగారు అని ఇంకో దిక్కు ఉరికినాడు, అర్థమైందా? ఈయన ఇక్కడే పక్కనే ఉన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి ఉరికొచ్చి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చిండు. ఈయన బాగానే లేచి లేవడ్డాడు కాబట్టి ఇక్కడ అనుమానం వస్తూ ఉన్నది. అది మేజర్గా మాట్లాడేది ఇక్కడ. ఇక చూడండి ఇక్కడ ఇంకోటి ఆలోచించండి, ఇది మొత్తం వైట్ ఉంది. ఇక్కడ షూట్ చేస్తూ ఉంటే అతను ఆ అరిచే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయ్యగారు ఆయనే షూట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ, అవునా? ఇక్కడ ఒకసారి ఇది మొత్తం వైట్ ఉంది, మళ్ళీ ఒకసారి ఆ టెన్షన్లో కూడా కెమెరా సెట్టింగ్ చేసింది. ఇక్కడ మెయిన్గా అనుమానం అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒకసారి చూడండి, అంతే తప్ప అంతకు మించి ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. కళ్ళల్లో కారం కొట్టిరంటారు. ఇగో సెట్ అయిపోయింది ఒకటేసారి. ఇక్కడ కార్ దగ్గర నుంచి వీళ్ళు ఉరుకుతా ఉన్నారు. ఇగో అయ్యగారు బాగానే లేచిరు ఇక్కడ, మరి లేచి బాగానే నిలబడతాడు ఇక్కడ. ఒక్కసారి ఇక్కడ ఒకసారి చూడు, బ్రీఫ్గా చూడండి ఒకసారి. ఇది తప్పుగా తీసుకోవద్దు ఎవరు. ఇగో బ్లూ కలర్ ఆ టీషర్ట్ అబ్బాయి అటు పోయిండు. ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇగో ఇక్కడ ఉన్నాడు మళ్ళీ ఆయన, మళ్ళీ వస్తాడు. ఏమైంది అంటాడేంది? కళ్ళ ముంగటే జరుగుతుంది కదా, అయ్యగారు ఏమైంది అంటాడేంది? నాకు అర్థం కాదు, ఏంది ఇదంతా? ఇక్కడే డౌట్ వస్తా ఉన్నది. ఇక్కడ నిలబడ్డాడు ఆయన, అభినయ దర్శన్ పాస్టర్ ఇక్కడ నిలబడ్డాడు. దీని తర్వాత మళ్ళీ అటాక్ చేశారా ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ ఈయన లోపల బ్లాక్ కలర్ టీషర్ట్ ఒకటి ఉంది, సంథింగ్ ఇదంతా ఉంది. ఈయన బాగానే లేవడ్డాడు, మెయిన్గా అదే డౌట్ వస్తుంది. ఇక్కడ చూడు ఇంకోటి, ఇక్కడ ఒక అబ్బాయి లేవడ్డాడు. ఇగో లేదు ఇక్కడ చూడు, వాళ్ళతో పాటు దాడి చేసినట్టు అనిపించింది. సేమ్ ఇక్కడ ఈ అబ్బాయి నిలబడ్డా, ఇక షూ సేమ్ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ బ్రీఫ్గా చూడొచ్చు, షూ సేమ్ ఉన్నాయి. ఈ అబ్బాయి ఎవరు అసలు? ఈడ నిలబడ్డాడు. ఈ క్లిప్ ఇది. ఏం కాలే అసలు అన్నాడు వాయిస్. ఏంది ఇది అంత తమాషా లేదా? బాగా నిలబడ్డాడు అయ్యగారు. ఈడ ఒక మాట అంటారు, ఏం కాలేదు. ఇగో ఈడ నిలబడ్డ వ్యక్తి సేమ్ వ్యక్తి. ఈడ వీడియో తీస్తా ఉన్నాడు. ఇగో ఈ అబ్బాయి ఇప్పటిదాకా వచ్చి లేపిన అబ్బాయి. ఈ అబ్బాయి చేయకు కూడా ఏదో మేబీ ఇది నిజంగానే అటాక్ అనుకుందాం ఒక విధంగా. ఇంకా కొన్ని క్లిప్పులు పంపి. ఏం కాలే అసలు అన్నాడు. ఏమన్నాడు? ఏం కాలే అసలు అన్నాడు. ఏం కాలే అసలు అన్నాడు అభినయ దర్శన్ పాస్టర్. ఏం కాలే అసలు అన్నాడు. దీని తర్వాత ఏం జరిగింది? ఇది మిస్టరీ లాగా అనిపిస్తా ఉన్నది. దీని తర్వాత ఇక్కడ చూస్తే అంటే ఇన్ కేసు వాళ్ళు అటాక్ చేసి గుడ్లు ఏదో కొట్టిరని చెప్తా ఉన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్గా సరే కార్ ఎందుకు చెట్లలోకి వచ్చింది అనేది ఒక డౌట్. నిజంగా ఏదైనా అటాక్ ఏదైనా భయపడ్డారా? అద్దాలు అయితే మగలలేదు, గుడ్లు కొట్టినట్టు అయితే ఉంది వాస్తవంగా ఉన్నట్టు మానవుడు. మరి ఇప్పటిదాకా బాగానే లేచిండు అభినయ దర్శన్ పాస్టర్. ఇదంతా ఏంది? ఇదంతా బ్లడ్ ఎట్లా వచ్చింది? ఇగో ఈడ కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచిండు పాస్టరు. నిజానికి ఆయన అంటే స్ప్రోల్ లేకుండా షాక్ గురేయండి అనుకోవచ్చా? ఇది ఒకసారి మీరు కూడా గ్రహించాలి. క్లిప్పులు చూసేటోళ్ళు కూడా ఒకసారి గ్రహించండి. ఇగో బాగానే చూసుకుంటా ఉన్నాడు ఈయన బాగానే లేచిండు అయ్యగారు. ఇదంతా ఏంది? ఇది అట్లే ఎట్లా ఇప్పటిదాకా దాంట్లో ఏం లేదు. ఇది ఎట్లా క్లిప్పులు? వీడియో అయితే ఆపుతలేరు వీళ్ళు. ఏంది ఇది అసలు? నిజంగా ఇంత ఘోరంగా అటాక్ చేసిరా? బండ్ల మీద వచ్చి అటాక్ చేశారని చెప్తా ఉన్నారు. ఇది మొత్తం మీద అభినయ దర్శన్ పాస్టర్కి సంబంధించిన వీడియోస్. ఆయన స్ప్రోలో లేడు, మరి ఏ విధంగా ఉంది ఆయన పరిస్థితి అనేది కొంచెం డౌట్గానే ఉన్నది. అంటే అక్కడ వీడియో అట్లా డౌట్ వచ్చింది కాబట్టి అడిగినాం. మేజర్గా ఈ వీడియో క్లిప్ ఎవరితో నన్ను ఉంటే మేము చెప్పడం అని కాదు, కార్ స్టార్ట్లో లేదు, కార్ ఇండ్లకి ఎందుకు వచ్చింది ఒక డౌట్, అడవిలోకి ఎందుకు ఉరికింది, వీళ్ళు అటాక్ చేస్తే గుద్దుతుంది కారు, బండి కాదు నూకేయడానికి. ఇది ఒక అనుమానం అనిపిస్తూ ఉన్నది. ఒక్కసారి చూడండి క్లిప్పులు పంపి అన్నీ ఒకసారి జనాలకు మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. ఆటో ఏమైనా వచ్చిందా? ఆటో 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 ఏమైనా వచ్చిందా అన్న? ఆటో ఆటో అన్న. అది కాదు ఇప్పటిదాకా షూలు వేసుకున్న అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, మరి అబ్బాయి ఎందుకు మళ్ళీ ఇక్కడ కింద పడ్డాడు? అయ్యగారు ఇక్కడ ఉన్నారు, ఇగో ఇక్కడ ఈ అబ్బాయి మళ్ళీ పడుకొని ఉన్నాడు. ఈ అబ్బాయికి ఏమైంది ఇప్పుడు ఇక్కడ? ఇప్పటిదాకా అభినయ దర్శన్ పాస్టరుని అయ్యగారు అని పట్టుకుపోయిన దాంట్లో ఇక ఈ అబ్బాయి ఒక్క అబ్బాయి వెనక నుంచి ఒక్కసారి చూడండి. ఇగో ఈ అబ్బాయికి ఉన్న షూ కూడా సేమ్ ఉన్నాయి. ఇగో ఒకసారి చూడండి, ఇక్కడ షూ సేమ్ ఉన్నాయి, ఇక్కడ అబ్బాయి వేసుకున్న షూ సేమ్ ఉన్నాయి. డౌట్ ఏం లేదు. ఇక్కడ మనం ఎవరు అబ్జర్వేషన్ చేసినా ఒక డౌటే వస్తుంది. ఇక్కడ ఓపెన్గా చెప్పాలంటే ఈ అబ్బాయి వేసుకున్న షూ, ఆ నిలబడ్డ అబ్బాయి సేమ్ పాయింట్ సేమ్ డ్రెస్. ఇక్కడ ఎలా అయింది సార్ అంటారు వీళ్ళు. ఏంటిది అంతా ఏమనుకోవచ్చు దీన్ని? నిజంగానే అటాక్ చేస్తే చేసిన వాళ్ళు మూర్ఖులా, ఇంత దారుణంగా ఎందుకు బిహేవియర్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఏంటి పాస్టర్ల మీద ఏంటి కక్ష?
ఏదైనా ఉంటే మాటలతో మాట్లాడుకోవాలి తప్ప మీద వేసుకోవడం కానీ ఈ విధమైన అటాక్లు అనేది కరెక్ట్ కాదు. మరి లేకుంటే దీన్ని ఏ విధంగా ఆలోచించవచ్చు ఒకసారి. ఇక్కడ చిన్న అనుమానం ఏంటంటే ఇన్నిసార్లు ఎందుకు రిపీటెడ్గా చూపిస్తా ఉన్నామంటే ఇప్పటిదాకా అభినయ దర్శన్ పాస్టర్ని బాగానే తీసుకోండి, అబ్బాయి బాగానే ఉన్నాడు. కట్ చేస్తే అబ్బాయిది డ్రెస్ చినిగింది, షూస్ ఏమి ఉన్నాయి కాళ్ళకి, మీరు గ్రహించాలి. ఇది పాయింట్ మొత్తం చంపిర్రు. ఇంత దుర్మార్గులేము రాజా. ఈ అబ్బాయి ఇప్పటిదాకా లేపిన అబ్బాయి, ఈ అబ్బాయి జనాలను ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ ఇష్యూ జరుగుతుంటే సినిమా షూటింగ్ చేసినట్టు జనాలను ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? కాదు, రోడ్డు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే నువ్వు అన్నది కూడా కరెక్టే. రోడ్డు గీడుంది, ఇటు ఎందుకు మలిపిర్రు? ఏమైనా వాళ్ళు అడ్డం వచ్చిర్రు? అడ్డం వస్తే అడవిలో ఇట్లా ఏమన్నా అడవిలో కురికిందా? ఒక ఎగ్జాంపుల్గా రోడ్డు ఉంది, చక్కగా రోడ్డు ఉంది, పిచ్చిలేస్తుంది ఇది చూస్తూ ఉంటే. మరి కార్ ఏం డ్యామేజ్ అవ్వలేదు. అరే షూ కూడా సేమే. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ నుంచి రొద్దు రొద్దు. ఇగో ఈ అబ్బాయి షూ చూడండి. ఇగో ఈ షూ నేనేమన్నా అంటే ఈ అబ్బాయి బాగానే ఉన్నాడే ఇప్పటిదాకా. అభినయ్ పాస్టర్ కు ఫస్ట్ ఆయన లేచిండు, తర్వాత మళ్ళీ ఇంకో క్లిప్లా పడుకొని ఉన్నాడు. ఆయన అయ్యగారు అంటా ఉన్నారు. తర్వాత ఆయనను పట్టుకొని వీళ్ళు వచ్చి ఈ అబ్బాయి బాగానే వచ్చిండు. తర్వాత ఏం జరిగింది మళ్ళీ అంటే అటాక్ ఏమైనా చేసిరు అనుకోవచ్చా? రీఅటాక్ చేస్తే ఆ క్లిప్పులు ఉండాలి కదా. ఒకసారి ఆలోచించండి. ఇగో ఈ షూ మీకు నేను కంపల్సరీ ఇది మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. షూ అవే షూ అబ్బాయి. నేనేమన్నా ఇవే షూ. ఈయన పట్టుకొని వెళ్తున్నాడు. ఈయన ఎందుకు కింద పడ్డాడు? ఫస్ట్ అటాక్ అదే కదా కార్లో. అంటే నిజంగానే అటాక్ జరిగింది. కార్లో నుంచి ఈయన అభినయ దర్శన్ పాస్టర్ పారిపోయింది అనుకుందాం. వాళ్ళు అటాక్ చేసిరు. ఆయన బాగానే లేచి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత మళ్ళీ తర్వాత క్లిప్లో ఏముంది? ఇతను కొట్టినట్టు బ్లడ్ వచ్చినట్టుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే అబ్బాయి పడిపోయి ఉన్నాడో ఈ అబ్బాయి వచ్చి లేపిండు. దీన్ని ఏదో తప్పుదారి అని కాదు, 100% అటాక్ జరిగితే మాత్రం దాన్ని ఖండించాల్సిందే, అది ఎవరైనా సరే. కానీ ఇక్కడ చిన్న అనుమానాలు అనేది వస్తా ఉన్నాయి. క్లిప్పులు పంపించినాం. ఇంకా షూ తీసేసిరు. రోడ్డు చక్కగా ఉంది. ఈడ ఏడుస్తురు జనాలు కొంతమంది. ఏం రామరా వీడియో మాత్రం ఎక్కడ ఆపట్ల, కంటిన్యూషన్ షూట్ జరుగుతుంది. ఏంది ఇదంతా? ఇక్కడ అనుమానం, ఇక్కడ డౌట్ వస్తూ ఉన్నది. అంటే వీళ్ళు మేము దాన్ని డిక్లరేషన్ చేయట్లేదు, మీరు కూడా ఒకసారి గ్రహించండి. ఆ విజువల్స్లల్లా ఒక డ్రామా, జూనియర్ డ్రామా జరిగినట్టు అనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ఈ అటాక్ అయిన వాళ్ళు బండ్ల మీద వస్తే వీళ్ళు ఎక్కడి నుంచి బండ్లు తీసుకొని వెళ్ళిపోయారు? ఎక్కడ బండ్లు పెట్టిర్రు? రోడ్డు మీద బండ్లు పెడతారు. రోడ్డు పక్కనే కారు ఉన్నది చెట్లల్లా. కార్ స్టార్ట్లో లేదు. సరే ఏదో బై మిస్టేక్ లేదో వచ్చింది గుద్దుకున్నదాన్ని చూడడానికి. ఒకసారి ఇక్కడ ఈ అనుమానాలు, ఇదేంది ఇది డ్రామా జూనియర్ కథ. ఆయన్ని ఈయన అభినయ దర్శన్ పాస్టర్ హాస్పిటల్లో కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు వీడియోలు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఆయనకు తెలియనట్టు అడుగుతున్నాడు. చెర్ల గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటి అనుమానం వస్తాం. అంటే కంటిన్యూషన్గా వీడియో ఎక్కడ ఆగట్లేదు. అంటే ఏంటిది అర్థం ఏంటి? మనం ఒక అటాక్ జరిగిందంటే మొత్తం ఒక గందరగోళం అనేది అవుతుంది 100%గా. వాస్తవంగా నిజంగానే అభినయ దర్శన్ పాస్టర్ మీద అటాక్ జరిగితే మాత్రం ఆయన మంచిగా ఉండాలనే కోరుకుందాం ఏదేమైనా. కానీ అనుమానాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ. ఒకసారి క్లిప్పులు చూసిన వాళ్ళు కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ మేజర్గా ఒకసారి చూడండి, ఇది హాస్పిటల్ తీసుకొచ్చారు. వాస్తవంగా పాపం
ఫ్యాన్ ఇంకా స్పీడ్ తిరగదా? స్పర్శ ఉందానా? ఏంది ఇది అంత డ్రామా? స్పర్శ ఉందా అని గాయన్ని అడుగుతారా? స్పర్శ ఉందా లేదా వీళ్ళు చూడాలి కానీ. హలో అన్నయ్య, అరే ఏందబ్బా, ఆయన పేషెంట్, ఆయన దెబ్బలు తాకినాయి ఆయనకి. ఆయన గిట్ల నేను అడిగేది. స్పర్శ ఉందా కనిపిస్తున్నానంట. ఏందో ఈ అమ్మ, ఆయననేమో పాపం ఆయన అవస్థ పడతా ఉన్నాడు. ఆయనకు నిజంగానే దెబ్బలు తాకినాయి అనుకుందాము. దెబ్బలు తాకినాయని ఎవరైనా ఎట్లుంది నీకు ఇప్పుడు అని అడుగుతారా? ఏంది ఇదంతా? అరే ఏందమ్మా, ఆయనకు ట్రీట్మెంట్ చేయండి, వచ్చినాక బ్లడ్ క్లీన్ చేసి అదంతా సాఫ్ చేయాలి కానీ ఎట్లుందని అడుగుడేంది? ఈయన బట్టలు బార్ ఏంది, పెళ్ళికి పోయిర్రా మాట్లాడుకోనికి? ట్రీట్మెంట్ చేయమని చెప్తుంటే అభినయ దర్శన్ పాస్టర్కి దెబ్బలు తాకుతాడా? ట్రీట్ చేయకుంటే ఏంది, తర్వాత మాట్లాడుకుందాం. ఏంది ట్రీట్మెంట్ చేయండి ఫస్ట్ పాపం. అది డోమ్ పోయింది కదా, కారు డోమ్ పోయింది కదా, అది చేపిద్దామని వెళ్తున్నాం. ఏంది కార్ డోమ్ గురించి ఏం అవసరం వచ్చింది? ఆ వీడియోలు తీసేటోడు ఎవడో కానీ వాడు గ్రేట్ పోయి. నీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి, ఈ అబ్బాయి నిన్న చూసినట్టు కొడుతుంది. ఒకసారి చూద్దాం. ఈ లైన్ ఉంది పాయింట్ కింద రెడ్ కలర్ చెప్పులు ఉన్నాయి. ఈ అబ్బాయి మెడకి ఏంది అది? ఇదేంది ఇది? నిజంగా గంతా డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఒక్క నిమిషం. కాదు, ఇప్పుడు అయ్యగారు సైడ్ రావాలి కదా. ఒక గందరగోళం అనేది అయితే సృష్టించారు. ఇక్కడ ఒక్క వాయిస్ వినండి. అభినయ దర్శన్ అటాక్ చేసిర్రు, ఓకే, ఇష్యూ వేసుకున్న అబ్బాయి అయినా ఏం కాలే అసలు అంటుండ అభినయ దర్శన్ మా పాస్టర్. ఇది ఒక్కసారి ఆడియో మేము మాకే ఎట్లా అనిపిస్తుందో ఒకసారి వినండి. అమ్మో నా కొడుకులు పోయారు. ఇప్పటిదాకా లేచిండు, మళ్ళీ ఎట్లా ఇడికి వచ్చిర్రు ఏంటి ఇది? ఇప్పటిదాకా లేచి లేవడ్డాడుగా, ఏం కాలే అసలు అన్నాడు కదా, మళ్ళీ ఇదేంది? ఇదే డౌట్ వస్తుంది. బతికే ఉన్నాడు కదరా. భానుకు ఫోన్ చేయి.
భాను ఫోన్ చేయి భాను ఫోన్ చేయి బాగానే ఉన్నాడు. భాను ఫోన్ చేయి భాను ఫోన్ భాను ఫోన్ చేయి భాను ఫోన్ చేయి భాను ఫోన్ చేయి. తర్వాత మళ్ళీ చేసిరే, ఈయన కింద పడుతున్నాడు. అన్న ఆటో ఏమైనా వచ్చిందా? ఆటో 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 ఏమైనా వచ్చిందా? అక్కడ విలేజ్ వాళ్ళు అయితే భయప్రాంతాలకు గురైన విషయం వాస్తవం. ఈయన టీ షర్ట్ చినిగిందిడా. ఆటో అన్న ఆటో ఆటో ఏమైనా చెప్పారమ్మా? నలుగురు ఆరుగురు వచ్చారన్నా. ఓకే, అది అంత కన్ఫ్యూజన్ క్లిప్లు ఉన్నాయి. ఒకసారి ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే కూడా ఆ క్లిప్లు అబ్జర్వేషన్ చేసే ప్రయత్నం చేయండి. మాకే ఎట్లా అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా చూద్దాం. ఒకసారి ఏమనిపిస్తుంది కామెంట్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఏదేమైనా అభినయ్ పాస్టర్ మంచిగా ఉండాలనే కోరుకుందాం ఆ దేవుణ్ణి. ఈ విధమైన చర్యలకు పాల్పడడం అయితే కరెక్ట్ కాదు. మరి ఎంక్వైరీ ఏదో చేస్తూ ఉన్నారంట, చూద్దాం మరి ఇది ఏ విధంగా వెళ్తుంది ఏంటనేది. మనకు వచ్చిన డౌట్ నిజమేనా కాదా కూడా. నిజంగా అటాక్ చేస్తే మాత్రం ఇదైతే కరెక్ట్ కాదు 100%. ఇది మొత్తం మీద ఇది ఇక్కడ జరిగింది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.